భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 30/12/2023 స్వస్తి శ్రీ చాంద్రమాన స్వాభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్ష తదియ శనివారం తదియ ఉదయం 8:16 వరకు ఆశ్లేష నక్షత్రం తెల్లవారు 4:48 వరకు వర్జం సాయంత్రం 4:32 నుండి 6:17 వరకు దుర్ముహూర్తం ఉదయం 6:33 నుండి 8:01 వరకు ఉంది. సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:32, అమృత గడియలు తెల్లవారుజామున 3:02, 4:48 వరకు, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 గంటల ఉదయ శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా మధ్యాహ్న సమయంలో శుభకాలం ఉంది. విష్కంభయోగం రాత్రి 2:40, భద్రకరణం ఉదయం 8:16, భవ రాత్రి 9:13. తదియా శనివారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయడం వల్ల, ఆరాధించడం వల్ల ఈ ధనుర్మాసంలో బిల్వపత్రార్చన ప్రియాయ నమః. బిల్వపత్రాలు ఉండే స్వామికి ధనుర్మాస బిల్వపత్రాలతోటి, తులసి దళాలతోటి, విష్ణుక్రాంతాలతోటి, చామంతులతోటి ఒక స్వామిని విశేషంగా ఆరాధిస్తే విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. దినారంభ చక్రాన్ని బట్టి చూస్తే ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశి వారికి అంత అనుకూలంగా లేదు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పడం జరుగుతోంది. భగవద్ ఆరాధన, గోసేవ చేయడం వల్ల, భగవద్ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. ద్వాదశోధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం ఈరోజు. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతాం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీత భవద్వేషిణి యస్మాద్విజతే లోకే లోకే ద్విజతే చయః హర్షమర్షభయోద్వేగ యుక్తాయస్స చ మే ప్రియః. లోకల్లో ఎవరికి ఉద్వేగం, క్షోభ కలిగిన వాడును, ఎవరి వలన తాను ఉద్వేజితుడు కానివాడును, ఉద్వేగముగా గురి కానివాడును, హర్షము, ఈర్ష్యాభయాలు, ఉద్వేగం ఉన్న వికారాలకు లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియ. ఎవరికి లోపల కోపాలు ఎక్కువ ఉంటాయి సారా, ఈర్ష, పౌరుషాలు, అసూయ, ఆ గుణాలు ఉండకూడదు. ఉద్రేకం, ఉద్వేగం, ఉగ్రత్వం, క్రోధము, కామమే మనిషిని నాశనం చేసేస్తాయి. ఆ కోపం బాగా నాశనం చేసేస్తుంది. విశ్వామిత్రుడు చూసారు, ఆ కోపం వల్ల అన్నీ పోగొట్టుకోగలిగాడు. తర్వాత మళ్ళీ ఎన్నో కష్టాలు పడి సంపాదించుకున్నాడు. కాబట్టి కోపాన్ని, కామాన్ని, క్రోధాన్ని విడిచిపెడితేనే వాడిని ప్రియమైన భక్తులు అవుతాడు. పూజలు చేసేది, యజ్ఞాలు చేసి కోపంగా ఉంటే కుదరదన్నమాట. కోపాన్ని శాంత స్వభావంగా ఉండాలి. క్రోధాన్ని విడిచిపెట్టి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఎవరి మీద ఎవరికి ఉండకూడదు. అలా ఉంటే మంచిది. మనకు అనవసరం. ఎవడలా ఉంటే నాకెందుకు, నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా అనేది నువ్వు చూసుకోవాలి. దేవాలయం వెళ్ళి అక్కడ ఎన్నో సమస్యలు ఉండవచ్చు. దేవాలయంలో ట్రస్ట్ బోర్డు వాళ్ళతో వీళ్ళతో ఏదో గుళ్ళో భక్తులు తప్పులు చేయడం ఏదో ఉండొచ్చు. అవన్నీ నీకు నువ్వు ఎందుకు వెళ్ళావు దేవాలయానికి? నువ్వు తరించడం కోసం వెళ్ళావు దేవాలయానికి. కాబట్టి ఇలాగే నువ్వు సాధన చేసేవాడు, నేను తరించడం కోసం, నేను పరమాత్మ అనే 2 సంకల్పాలే ఉండాలి మనసులో. ఇంకేదీ లేకుండా ఉంటే అటువంటి భక్తుడు తరిస్తాడయ్యా అని కృష్ణ పరమాత్మ ఈరోజు అధ్యాయంలో చెప్పడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.